రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. సంతోషంగా ఉండాల్సిన టైం ఇది. అంటే తగ్గేదే లేదంటావు? అవును సార్. అయినా ఝాన్సీ మేడం గారు వస్తున్నారని మీకు సంతోషంగా లేదా? నాకంటే ముందే లేచి మీరు మీ కోరమేసం దోలేదా ఏంటి? నేను మొన్న కూడా చెప్పాను కదా సార్, ఝాన్సీ మేడం గారి గురించి మాట్లాడినప్పుడల్లా మీ కోరమేసంలో మీ కొట్టెతనం తొడిగిసలాడుతుంది, మీ చురకత్తులు లాంటి కళ్ళల్లో చిలిపితనం కనపడుతుంది. ఇంతకంటే ఏం కావాలి సార్ మీరు మేడం గారిని ఇష్టపడుతున్నారని చెప్పడానికి? సార్ మీరు మేడం గారిని పెళ్లి చేసుకొని పార్వతీ పరమేశ్వరులా ఉండాలి. సరే, నేనంటే ఇక్కడే పెళ్లి చేసేసేలా ఉన్నావుగా. కాకా, అసెంబ్లీకి టైం అవుతుంది, పద. సరే రండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ ధనా. వదినా, టీ తీసుకురా. అబ్బబ్బబ్బబ్బా, వీడి గోళం మరీ రాను రాను ఎక్కువైపోతుంది రాధనా. ఏదో రోడ్ సైడ్ టీ స్టాల్కి వెళ్ళి టీ చెప్పినంత గట్టిగా ఎందుకు అరుస్తావురా? తీసుకొచ్చి ఇస్తారు కదా, సైలెంట్గా ఉండలేవా తెచ్చే వరకు? నీకు అప్పుడే తెల్లారిందా నన్ను తిట్టడానికి? ఏంట్రా? నేనేమన్నా నాన్న, తెల్లారిందా అని అడుగుతున్నాను. ధనా, పొద్దున్నే ఈ వెధవగాలం మనకెప్పుడు ఉంటూనే ఉంటుందిలే కానీ కృష్ణప్రసాద్ వాళ్ళు ఫోన్ చేయక చాలా రోజులైంది. ఆ ప్రియాంక కూడా చదువుల కోసం ఫారిన్కి వెళుతుంది అని చెప్పారు. వెళుతుందో లేదో నీకేమైనా తెలుసా? ఏమో నాన్న, తెలీదు. తెలీదంటే ఎలారా? మూఢమని అనుకున్నాం, ఇప్పుడు మూఢమైపోయి ముహూర్తాలు కూడా వచ్చాయి. మనం ఇలాగే చూస్తుంటే అవి కూడా అయిపోతాయి. ఏప్రిల్ మంత్లో ఉన్నాంరా, ఇక మిగిలింది మే జూన్ 2 నెలలే. ఇవి కూడా అయిపోయాయంటే జూలై మధ్యలోనే ఎప్పుడో మళ్ళీ చతుర్మాసాలు మొదలవుతాయి. అవి మొదలైనవి అంటే మరి మళ్ళీ నవంబర్ డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు కూడా కొన్ని పెట్టుడు ముహూర్తాలేనంట. వాడెప్పుడు జైలు నుంచి బయటకు వస్తాడో ఏంటో. ఈ సంవత్సరం అయినా నా మనవడి పెళ్లి చూస్తానో లేదో. నాన్న, మన చేతిలో ఏముంది? మూడాలుంటే తర్వాత చేసుకుందాం అనేసరికి ఈ ఉపద్రవం వచ్చి పడింది. అయినా వాళ్ళొచ్చి ఇప్పుడు చదువుకి అమ్మాయి ఫారెన్ వెళ్తుందని పెళ్లి వద్దనుకున్నట్టే చెప్పి వెళ్ళారు కదా నాన్న. ఇంకా ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరు? ఆ టైంలో ఏదో అలా చెప్పుంటారులేరా. అవును, ఎలాగూ ఈరోజు పద్మకు అపాయింట్మెంట్ ఉంది కదా. సాయంత్రం పద్మ కమల వెళుతున్నారు కదా. అప్పుడు ప్రియాంక ఉందో లేదో తెలుస్తుంది. నా ఉద్దేశం ప్రకారం తనింకా ఫారిన్ వెళ్ళలేదనే నేను అనుకుంటున్నాను. వెళ్తే మనకు ఒక మాట అయినా చెప్పేవారు కదరా. అందుకే ఇవాళ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కృష్ణప్రసాద్ని ఒక మాట అడిగితే తెలుస్తుంది. ఏమని అడగమంటావు నాన్న? గౌతమ్ ఇంకా లోపలే ఉన్నాడు. కనీసం వాడు బయటికి రాకుండా ఏమని అడగమంటారు? ఇంటికొచ్చి మరి ఇష్టం లేదని చెప్పాక కూడా అడగడం ఎందుకు నాన్న? అవసరమా మనకి? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాకు వ్యవహారం నడిపించడం తెలియకుండానే ఇంతమంది పెళ్ళిళ్ళు చేశానా? మీ అంత తెలివితేటలు ఆలోచనలు నాకు లేవా? సరే కానివ్వండి. మామయ్య గారు, నాన్న ఏంటో ఈయన
పరువు ప్రతిష్టల పేరుతో వాడు జైలుకి వెళ్తే ఒక్కసారి కూడా చూడ్డానికి వెళ్ళలేదు కానీ వాడి పెళ్లి గురించి మాత్రం ఆలోచన చేస్తున్నాడు. అబ్బా దాహం వేస్తుంది, ఎందుకులే ఈ సోది.